హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కమ్మగా నోరూరించే సేమియా పులిహోర ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సరిగ్గా చేసుకోవాలి కానీ సేమియాతో ఏ రెసిపీ అన్నా చాలా బాగుంటుంది. బ్యాచులర్స్ అయినా వంట రాని వాళ్ళైనా సింపుల్గా టేస్టీగా సేమియా పులిహోర ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ సేమియా వేస్తున్నాను. సేమియా ఫ్రై చేసుకోవాలి లైట్గా గోల్డ్ కలర్ వచ్చే వరకు. చాలామంది సేమియా ఫ్రై చేయకుండా అట్లానే డైరెక్ట్గా వాటర్లో వేసేస్తారు. దానివల్ల ఏంటంటే మనకి అతుక్కుపోతుంది, అంత ఫైన్గా రాదు. సేమియా కనుక ఇలా ఫ్రై చేసుకుంటే అతుక్కోకుండా నీట్గా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను వాటర్ కొలతేం లేదు, జస్ట్ నార్మల్గా యాడ్ చేసుకోండి. వాటర్ ఎక్సెస్ ఉన్నా ఏం కాదు, మనం ఎలాగో తర్వాత వాటర్ సపరేట్ చేసేస్తాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు వేసి ఒకసారి కలపండి. సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ ఉడికేటప్పుడే వేయటం వల్ల సేమియా మొత్తానికి సాల్ట్ మంచిగా పడుతుంది. ఒక 2 to 3 మినిట్స్ మూత పెట్టేసి వదిలేయండి, సేమియా కుక్ అవుతుంది. ఇప్పుడు ఎక్సెస్ ఉన్న వాటర్ తీసేసి సేమియా వాటర్ సపరేట్ చేద్దాం. ఇలా తర్వాత చల్లటి వాటర్ పోయటం వల్ల ఏంటంటే సేమియా అతుక్కోకుండా నీట్గా వస్తుంది. చూడండి ఇక్కడ ఎలా పొడి పొడిలాడుతూ వచ్చిందో. కడాయి పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లి యాడ్ చేశాను. పల్లి కొంచెం కలర్ మారిన తర్వాత పచ్చిశనగపప్పు వేస్తున్నాను. ఇక్కడ సాయం మినపప్పు వేస్తున్నాను. మీలో ఎంతమంది చిన్నప్పుడు పులిహోర ప్రసాదం కోసం గుడికెళ్ళి ఉంటారు? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే పులిహోర కోసమే గుడికెళ్ళేదాన్ని చిన్నప్పుడు. ఇప్పుడు అలా కాదులేండి. రైస్తో చేసుకునే పులిహోర మనకు కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే రైస్ కుక్ అవ్వాలి కాబట్టి. అదే సేమియా పులిహోర అయితే మనకి జస్ట్ 5 మినిట్స్లోనే సేమియా కుక్ అయిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ అయితే. నేను ఇక్కడ ఆవాలు, జీడిపప్పు, ఎండుమిర్చి వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు నా దగ్గర ప్రెజెంట్ కరివేపాకు లేదు, సో అందుకని నేను వేయలేదు. ఇంగువ వేస్తున్నాను. ఇంగువ పులిహోరలో బాగుంటుంది, అది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, నేనైతే వేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇక్కడ సేమియా యాడ్ చేస్తున్నాను. ఒకసారి మొత్తం నీట్గా పోపు మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. చూడండి ఇక్కడ పోపు మొత్తం కలిసిపోయి నీట్గా కనిపిస్తుంది. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇక్కడ లెమన్ వేస్తున్నాను. లెమన్ స్టవ్ ఆన్ చేస్తున్నప్పుడు వేయకూడదు, చేదొస్తుంది. నిమ్మరసం ఫ్లేవర్ మొత్తం సేమియాకు పట్టేలాగా కిందకి పైకి నీట్గా కలపండి. సింపుల్గా టేస్టీగా సేమియా పులిహోర రెడీ అయిపోయింది. ఇది బ్రేక్ఫాస్ట్లోకైనా నైట్ డిన్నర్లోకైనా దేంట్లోకైనా చాలా సింపుల్ రెసిపీ. జస్ట్ 15 మినిట్స్లోనే చేసేసుకోవచ్చు. ఇంటికి ఎవరైనా వచ్చినా చక్కగా చేసి పెట్టచ్చు. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.